నెక్స్ట్ నల్గొండ నుంచి సైదులు ఉన్నారు. సైదులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి పంపిణీ చేయకుండా పశువుల పాకల్లో వదిలేయడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. మరి కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ ఇండ్లు కేటాయింపు ప్రక్రియపై ఏమైనా చర్యలు ప్రారంభించిందంటారా? చిరంజీవి, పేదోడు సొంతింటి కళ నెరవేర్చే దశగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తిగా ఈ అబాష్ పాలవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే 12 నియోజకవర్గ స్థానాల్లో నిర్మించినటువంటి దాదాపుగా 20,000 ఇల్లు గత ప్రభుత్వం చేపట్టింది. దీంట్లో మొత్తంగా కూడా ఇప్పటికే 6,360 ఇండ్లు మాత్రమే పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టోటల్ గా కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చిట్యాల కావచ్చు, నార్కట్పల్లి కావచ్చు, కోదాడ కావచ్చు, అదేవిధంగా టోటల్ గా ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో మండలాల్లో కూడా నిర్మించినటువంటి ఇల్లు అయితేనే ఈ పూర్తిగా కూడా బంధుబాబులకు అడ్డాలుగా మారినటువంటి పరిస్థితి మరి స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఇండ్లు ఏదైతేనో ఈ శిథిలావస్థకు చేరేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటికే లబ్ధిదారులు అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం అంటే ఇది మంచి స్కీమ్ అయినప్పటికీ కూడా ఆచరణ మంచి ఏదైతే స్కీము మంచిదైనప్పటికీ దాన్ని అమలు చేయకపోవడంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం విఫలమైందంటూ గతం నుండి కూడా గతంలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లని పూర్తి స్థాయిలో నేటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దాన్ని పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో కూడా దీన్ని మరోసారి ఇందిరమ్మ ఇళ్ల పేర మరోసారి తెరపైకి తీసుకురావడం సర్వత్రా విమర్శలకు, అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోనే సొంత పార్టీ నేతలకే ఇండ్లు కట్టబెట్టారంటూ ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పూర్తిగా కూడా జాప్యం లోపించిందని గతం నుంచి ఇప్పటి వరకు కూడా సమస్యలు ఎల్లెత్తున్నాయి. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినటువంటి నేపథ్యంలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో సర్వత్రా గందరగోళంగా పరిస్థితులు అయితే ఆ జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి మండల కేంద్రాలలో గ్రామాలలో కూడా నెలకొన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరినటువంటి మందుబాబులకు అడ్డాలుగా మారినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కూడా ప్రజలకు ఇప్పటికే లబ్ధిదారులను కేటాయించి ఇయ్యాలని ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లని అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇండ్లలో అసాంఘిక కార్యకలాపాలకు ప్రధానంగా అడ్డాలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా వీటిని పూర్తి స్థాయిలో త్వరగతిన ప్రజలకు అందజేసి లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని కూడా విపక్షాలు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి, ఓవర్ టు స్టూడియో నల్గొండ. మరి అంటే జనాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అలా పశువుల పాకలా వదిలేయడం, అసలు జనాల్లో స్పందన ఏంటిది? అధికారులు ఎలా స్పందిస్తున్నారు? అంటే ఈ త్వరలో అంటే ఈ మధ్యకాలంలో ఏమైనా అంటే అమలు చేసే అవకాశం ఉందా, లేదంటే దాన్ని ఇంకా వెనుకబాటుగా తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో ఇది పేదోడు సొంతింటి కళ నెరవేర్చే దశగా కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకానికి ఇది పూర్తిగా కూడా గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఎలా అమలు చేస్తామనే ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రధానంగా అటు ఉన్నటువంటి ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన పూర్తిగా అసంతృప్తిగా వదిలేయడం, టోటల్ గా ప్రజాధనం మొత్తం వృధాగా అయిపోతుందంటూ ఇప్పటికే విపక్షాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా ప్రజలు చెప్తా ఉన్నారు. నిల్వ నీడలేనటువంటి ప్రజలు ఇంకా గ్రామాల్లో చాలా మంది ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వీటికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంలో కూడా ఇప్పటికే సర్వత్ర విమర్శల నేపథ్యంలోనే గత ప్రభుత్వం కోల్పోయిందనే పరిస్థితి వెరీ స్పష్టంగా మనం చూసినాం. దాంతో పాటుగా కూడా ఇప్పటికే శిథిలావస్థలు ఆ మండల కేంద్రాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పంపిణీ చేయనటువంటి అంటే పూర్తిగా కూడా కొన్ని చోట్ల బేస్మెంట్ స్థాయి, పిల్లర్ల స్థాయి నుండి పూర్తిగా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ ఇండ్లని పూర్తిగా కూడా త్వరగతిన అంటే పర్యవేక్షణ లోపం వెరీ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజలకు పంచించిన ఏదైతే ప్రజాధనం పూర్తిగా వృధా అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా దీన్ని పూర్తిగా కూడా పర్యవేక్షణ చేయాలి. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు రానటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీటిపైన కూడా వెరీ స్పష్టమైనటువంటి హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చేపట్టాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. చిరంజీవి, రైట్, థ్యాంక్ యూ సైదులు.